ఇది కూడా అంతే. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ థియేటర్స్ సమూహం ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటంటే ఇవన్నీ 100 సినిమా థియేటర్లు ఉండేది ఒకప్పుడు, 100 సినిమాలు అక్కడ రిలీజ్ అయినాయి. ఇది కూడా అందులోనే అలాగే జరుగుతుందని అనుకున్నారు కదప్ప, ఇదేదో ఎక్స్పెక్టెడ్ కాదు, అది నేను అంటున్నాను. రైట్. నాగేష్ గారు, ఇదంతా ఒకవైపు ఉంటే శ్రీతేజ్ తండ్రి రేవతి గారి భర్త కోలుకుంటున్నాడు బాబు, మేము ఆ రోజు ఆ రద్దీ వల్ల విడిపోయి సపరేట్ అయిపోయాము, ఆ రద్దీ వల్ల ప్రమాదం జరిగింది, ఖచ్చితంగా కేసు వాపస్ తీసుకుంటా అంటున్నారు. ఆయన వర్షన్లో ఆయన, కానీ చట్టం అలా కాదుగా, ఇందాక అన్నట్టు మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఎగ్జాంపులరీగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ అవ్వద్దు అంటే మనం లా అండ్ ఆర్డర్ అనేది తన లా కోర్స్ తీసుకుంటుంది, అది తీసుకోవాలి. కానీ మనం మాట్లాడేటప్పుడు ఇన్సిడెంట్ అనేది బియాండ్ ద లిమిట్స్ మాట్లాడేస్తున్నారు. కింది స్థాయి నాయకులు కూడా సీఎం గారి దృష్టిలో రావడానికి, అబ్జర్వేషన్లో ఉండడానికి అన్నప్పుడు అది మంచిది కాదు అనేది కూడా అగ్రీ అవ్వాల్సిన విషయమే. కానీ ఇక్కడ ఓ సిచ్యువేషన్ ఉంది, ఫేట్ గాట్ అకంప్లిష్డ్, సంఘటన జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆ పిల్లోని కాపాడుకోవాలి, ఇట్ సైడ్ నుంచి గవర్నమెంట్ యథావిధిగా అడ్మినిస్ట్రేటివ్ మెషర్స్ తీసుకోవాలి, లా అండ్ ఆర్డర్ కాపాడుకోవాలి. ఈ కోణంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు మా సీఎం గారు అన్నారంటే అతి ఉత్సాహం చూపించవద్దు కింది స్థాయి నాయకులు అని అంటున్నారంటే ఆయనకు ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉంది. కానీ ఇంకోటి నేను ఇక్కడ అన్నగారు మీరు నేను మాట్లాడిన తర్వాత కౌంటర్ వస్తుంది డిబేట్ జరిగేటప్పుడు, ఆయన ఒక స్టేట్మెంట్ కి ఆయన అపోజ్ చేస్తున్నారు, ఎందుకంటే అసెంబ్లీలో ఆయన అంత ఇదిగా పెద్ద అంశాన్ని ఒక స్కోప్ క్రియేట్ చేసి డిబేట్ ఈస్ ఓపెన్. నో యు ఆర్ సేయింగ్ కౌంటర్ చేయవచ్చు, వెల్ ఐ అప్రిషియేట్ దట్, కీప్ ఇట్ అప్. నేనేమంటున్నా, ఆయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇక్కడ పోలీస్ యంత్రాంగం యథావిధిగా మంచి పనే చేసింది, కన్వే చేసింది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అవ్వలేదు సమయానికి అన్నట్టు ఆయన చెప్పారు తప్ప పర్సనల్ వెండిటలో అంతా ఈయన వల్లనే జరిగింది ఇదే అది కాదు. మనం అలా మాట్లాడలేము. దానికి రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా అంటే అది చెప్పొచ్చా అసెంబ్లీ? మ్యామ్ ఇప్పుడు నేను చెప్తున్నా అదే, అసెంబ్లీలో చెప్పడానికి ఏముంది, దిస్ ఇస్ డెమోక్రసీ, ఓపెన్ గా చెప్పొచ్చు. ఇందాక బీఆర్ఎస్ అన్నగారు సెన్సిటివ్ మ్యాటర్స్ చెప్పొచ్చు, డెమోక్రసీ వేరు. మ్యామ్ నేను మాట్లాడేది ఏంటంటే బీఆర్ఎస్ అన్నగారు ఇందాక అవాస్తవాలు పలికారు, దానికి కౌంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మీడియాలో చార్జ్ షీట్ ఓపెన్ గా ఉందమ్మా, A1 A2 A3, అల్లు అర్జున్ గారు A11 అని ఉంది, అక్కడ రీజనింగ్ కరెక్ట్ ఉంది. చార్జ్ షీటే పబ్లిక్ ముందు ఉంటే దానికి సరైన ఆధారాలు పేపర్లే లేదు అంటాడు బీఆర్ఎస్ అన్నగారు. ఇదేం ద్వంద్వ వైఖరి. అందుకే అంట ఇంకోటి అన్నారు, అంబేద్కర్ గారికి పూలమాల వేయలేదంట గవర్నమెంట్. నేనైతే నా డివిజన్ లో యాజ్ ఏ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ గా వేసాను, బీజేపీ హోమ్ మినిస్టర్ మాదాపూర్ డివిజన్ లో వేసాను. వినండి, అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎక్కడైతే ప్రతిష్టాత్మకంగా విగ్రహం పెట్టారో అక్కడ ఎందుకు బందోబస్తు పెట్టారు, ఎవరిని వెళ్ళనివ్వకుండా చేశారు అనేది ఇప్పుడు కాదు, మొదటి నుండి బీఆర్ఎస్ వాదన. ఒకవేళ అది ఆ కార్నర్ లో ఆయన అడుగుతూ ఉంటే అంబేద్కర్ కి ఏదో రకంగా కించపరిచినట్టు మాట్లాడారు బీజేపీ హోమ్ మినిస్టర్. ఒక క్రిటిసిజం చేయడేది బీఆర్ఎస్ అన్నగారు బీజేపీకి. ఇందాక అన్న కూడా చాలా గౌరవంగా చెప్పుకుంటున్నారు ఈ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిపోతుందని. ఎందుకు వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ? ఇదే పుష్ప 2కి ఇదే గవర్నమెంట్ రేట్ పెంచుకునే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇచ్చింది తెలుసా. సినిమా ఇండస్ట్రీ ఇక్కడ యథావిధిగా గ్రో అవుతే అది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతాయి, చాలా కుటుంబాలు బతుకుతాయి. దాని మీద అన్న అవగాహన మా సీఎం గారికి ఉంది. హీస్ బీయింగ్ ఎ రెస్పెక్టివ్ సీఎం, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆయన బిహేవ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కరెక్ట్ బిహేవ్ చేస్తున్నారా అపోజిషన్ పార్టీ, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు? ఒక ధర్నా తీయమని చెప్పండి, కించపరుస్తూ మాట్లాడు. పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ గారు అసభ్యంగా మాట్లాడారమ్మా ఈ అంబేద్కర్ గారి గురించి. మన సమాజ నిర్మాణం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి, రాజ్యాంగం రచించిన వ్యక్తి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి ఎంతో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ దెన్ డ్యూరింగ్. అన్నగారు మీరు వినండి, మీకున్నాయా సీఎం అయిందా? దళితుడు సీఎం అయిందా? అన్నగారు దళితుడు సీఎం అయిందా? కాదు సతీష్ గారు, నిజంగానే వారు ఎవరైతే కించపరిచారో వారి మీద ఎందుకు మాట్లాడట్లేదు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, సమాధానం చెప్పండి. ఎందుకు కోపం వస్తుంది మీకు? అది
దానికి అలా ఆన్సర్ ఇయ్యరు. కానీ ఇంకోటమ్మా, ఐ స్ట్రేంజ్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది, నాయుడు అన్న అన్నారు ఏది కొంచెం అతి ఉత్సాహం చూపిస్తున్నారు బౌన్సర్లు ఏ విషయంలో. ఛార్జ్ షీట్ వీడియో ఫుటేజ్ అయితే ఓపెన్ మీడియాలో ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ డ్యూటీ పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో చేసిందో క్లారిటీగా ప్రజల ముందు పెట్టింది. అయినా సరే బీజేపీ అన్నగారు ఇందాక ఓ మాట అన్నారు, ఏంది ఇండస్ట్రీకి పర్సనల్గా దీనివల్ల తెలంగాణ సమాజానికి లాస్ అవుతుందని. అంటే వాళ్ళు పర్సనల్ తీసుకునేటట్టు మీరు కామెంట్ చేస్తున్నారేమో. మీరు ఇందాక అనలిస్ట్ గారు ఒక మంచి అద్భుతమైన మాట చెప్పారు, ఫేట్ గాట్ అకంప్లిష్డ్. ఇక్కడ ఈ సిచ్యువేషన్ అయిపోయింది, లెట్స్ మూవ్ ఆన్. చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ సమాజంలో, దాని పట్ల మాట్లాడదాము. కానీ బీజేపీ ఇల్లు నడిచేటట్టు పర్సనల్గా అక్కడ చేస్తున్నారు. పర్సనల్ ఒక అబద్ధాన్ని ఒక పర్టికులర్ కూటమిని ఆర్ గ్రూప్ ని ఒక టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడితే ఖచ్చితంగా భయపడే ఛాన్సెస్ ఉంటాయా ఉండవా? దాన్ని ఉద్దేశించే నరసింహనాయుడు గారు మాట్లాడారు. నేను అదే అంటాను చూడండి మ్యామ్, మనం అందరి అండర్స్టాండింగ్ ఒకటి పసిపోతానా. నేను క్లాప్స్ చేస్తున్నా, ఎందుకు క్లాప్స్ చేస్తున్నా అంటే మా సీఎం గారు సినీ ఇండస్ట్రీ దిగ్గజులు అయినా సరే లా అండ్ ఆర్డర్కి మెయింటైన్ చేయకపోతే కింది స్థాయి నాయకుడైనా సరే లోపలేస్తారన్నది. యు మస్ట్ అప్రిషియేట్ దట్ స్ట్రాంగ్ అండ్ స్ట్రింజెంట్ లీడర్ చీఫ్ మినిస్టర్ ఉన్నారని. దానికి వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ మరి గురుకులాల్లో పాయిజన్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయినప్పుడు మరి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేకుండా ఎవరికి శిక్ష చేసుకోవాలి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఎవరికి వాళ్ళు శిక్ష చేసుకోవాలి. అలా జరిగిందా? ఈ గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది ఒక్కసారి కాదు, ఒకే హాస్టల్లో మూడు సార్లు లాస్ట్ 1 year నుంచి మనము అనాలిసిస్ చేద్దాము. లాస్ట్ 10 years లో బీఆర్ఎస్ చేసిన అంటే లాస్ట్ వాళ్ళు ఒక 10 సార్లు తప్పు చేస్తే మేము 8 సార్లే చేసామని సమర్థించుకుంటారా? ఇలా కాదు, నేను అసలు అలా మాట్లాడట్లేదమ్మా. ఫుడ్ పాయిజన్ జరిగింది. ఏమని ఇది పొలిటికల్ కార్నర్ లో క్రిటిసిజం లో ఎవరు ఇచ్చారో స్టేట్మెంట్ వాళ్ళకి అడుగుమని చెప్పండి, కానీ గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ కాదు. మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే మా మినిస్టర్ లెవెల్ కాదు, మీ పార్టీకి సంబంధించిన మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తే ఒక మంత్రి మాట్లాడితే ఎట్లా సంబంధం లేదంటారు మీరు? ఎట్లా సంబంధం లేదంటారు? ఖచ్చితంగా కంట్రోల్ ఉంటుందా ఉండదా పార్టీ మీద, పార్టీ నాయకుల మీద? ఆమె అన్న కోణం కూడా చెప్తాను నేను డీటెయిల్ గా. సీతక్క గారు అన్నది ఏంటంటే ఈ గురుకులాల టెండర్లు లాస్ట్ టైం ప్రైవేట్ ఏదైతే యజమానం ఉందో అంత బీఆర్ఎస్ క్యాడర్ చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో వచ్చినప్పుడు తర్వాత వాళ్ళకి ఏదో రూపంలో వాళ్ళు లాక్ చేయడం, ఈ గవర్నమెంట్ 1 year ఫినిష్ అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంది అంటే ప్రజలకి ఏం చెప్తున్నట్టు? కాదు, మీ కంట్రోల్లోకి రాదా? అంటే మీరు ఎక్కడెక్కడ తప్పిదాలు ఉన్నాయో చూసుకోరా? మేడం, ఒక్కొక్క ఇష్యూ అవుతున్నా కొద్దీ క్రాప్ అప్ అవుతున్నా కొద్దీ గవర్నమెంట్ జరిగినప్పుడు రియాక్ట్ అవ్వాలి. ఎన్నిసార్లు మ్యామ్, ఎంతమంది నష్టపోయాక, ఎంతమంది ప్రాణాలు నష్టపోయాక, ఎంతమంది చిన్నారులు బలి అవ్వాలి. అది ఇప్పుడు అన్నట్టు ఒక ఆబ్జెక్షన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం డ్యామ్ కుంగిపోయింది అని అంటారు. మరి అంటే వాళ్ళు అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక రిక్రూట్ చేసిన ఇంజనీర్లు కట్టిందా? అది ఎవడు కట్టినా బాధితుడే కదా. రెస్పాన్సిబిలిటీ తీసుకో అంటే మీరు అనేది ఏంటంటే వెదర్ యువర్ గవర్నమెంట్ స్టాండ్ రెస్పాన్సిబుల్ ఆర్. నేను ఒకవేళ గవర్నమెంట్ స్టాండ్ రెస్పాన్సిబుల్ కాకపోతే మా మినిస్టర్ గారు గురుకుల్ ఎక్కడైతే ఫుడ్ కిచెన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి తిని కాన్ఫిడెన్స్ రేజ్ చేస్తున్నారు. ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది డెఫినెట్ గా ఉక్కుపాదం మోపుతుంది ఈ గవర్నమెంట్ దానిపైన. ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు. ఆ అవేర్నెస్ ఈ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఈ లీడర్షిప్ దగ్గర ఉందమ్మా. కానీ బీఆర్ఎస్ బీజేపీ పొలిటికల్ కోణంలోనే అతి ఉత్సాహంగా అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ప్రాణాలు కోల్పోయినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారా అవ్వవా విపక్షాలు? అది రాజకీయ కోణంగా ఎందుకు చూస్తాం? మళ్ళీ ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయట్లేదు, ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదని మళ్ళీ మీ ముఖ్య నాయకులే మాట్లాడతారు కదా. ఐ సరెండర్. నాదో చిన్న డౌట్, ఇక్కడున్న తెలంగాణ సమాజం మళ్ళీ ఆంధ్రుల చేతికి వెళ్ళిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండి నడిపిస్తున్నారు, ఇవన్నీ ఇందాక మన క్రిటిసిజం చేశారు మన బీఆర్ఎస్ ఖచ్చితంగా కొన్ని మాటలు మీరు అన్నట్టు కొన్ని మాటలు స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు, అవి ఖండించాల్సిందే. అవి కన్సిడర్ మాట్లాడట్లేదు. అందుకని అటువంటి మాటలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అని మాట్లాడడం, ఇవన్నీ కొన్ని మాటలు వస్తుంటాయి. అవి ఎవరు కన్సిడర్ చేసుకుని కన్సిడర్ చేయొద్దు కదా.
కానీ తెలంగాణ సమాజంలో ఓ ఎమోషనల్ ఎక్స్ప్లాయిట్ చేయాలని కొన్ని పార్టీలు ట్రై చేస్తుందా లేదా, మీరు ఆ అవగాహన కూడా చూడాల్సింది. అనాలిసిస్ గారు మీరు చెప్పాలి మీరు ఏంటంటే అన్నట్టు డెమోక్రసీ ఉండాలి, ఎవరికి ఏమనిపిస్తుందో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలన్నారు కదా. Definitely. అందులో భాగంగా ఇటువంటి మాటలు స్టేట్మెంట్స్ వస్తాయి కాబట్టి వాటిని వారికి ఆ స్వేచ్ఛ కల్పించాలి. ఎవరి మనోభావాలు వారు మాట్లాడతారు, ఎవరికి అనిపించింది వారు మాట్లాడతారు. సాక్షాత్తు కేటీఆర్ గారు కూడా మాట్లాడారు అదే మాట. నేను ఐ అగ్రీ దట్ బ్యూటిఫుల్ డిబేట్ వేరే లెవెల్లో వెళ్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి, సతీష్ అయినా చెప్పొచ్చు, నాయుడు అయినా చెప్పొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ రిప్రజెంటేషన్. కానీ పార్టీని ముందు పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న కోణంలో చేయొద్దు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే తెలంగాణ ఎమోషన్ ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కాదా మాట్లాడేది, మీరు గ్రహించాలి. ఇక్కడ నిజంగా తెలంగాణ ప్రజలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒకవేళ ఆంధ్ర పాలకులే రూల్ చేస్తున్నారు, ఆయన చెప్పు చేతల్లో ఉన్నారు అనే విషయం అసలు ఇక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అసలు అలాంటివి ఏమైనా జరుగుతాయా? నమ్మరు. అటువంటి ఛాన్సెస్ ఉన్నాయి లేవు కదా. ఇంకా అటువంటి మాటలు కానీ ఆ క్రిటిసిజం ని పొలిటికల్ ప్రొపగండాగా యూజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ అన్న దాంట్లో నేను మీ ముందు పెట్టాల్సిందే కదా. ఇప్పుడు ఇందాక అన్నగారు వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వంలో వారు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఇటువంటి విమర్శలకు తావలేదు. ఇక్కడ అన్నగారు మాట్లాడింది ఏంది, పర్సనల్ గా అల్లు అర్జున్ గారికి టార్గెట్ చేసుకుంటున్నారు అన్నారు, దానివల్ల ఫిలిం ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిపోతుంది అంటున్నారు. మేడం చాలా నారో డెఫినేషన్ అన్న, మీరు వినాలి. వన్ పర్సన్ కాంట్ బి ఏ ఇండస్ట్రీ మేడం. అగైన్ మీది ఇందాకే మీరు అన్నారు అద్భుతంగా ఏమన్నారు మీరు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు. వీ హ్యావ్ అవర్ ఓన్ లిబర్టీ ఐడెంటిటీ, మన కన్సైన్ మన దగ్గరనే ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్ కూడా ఓ రైట్. నేనేమంటున్నా, ఒక వ్యక్తి ఓ ఇండస్ట్రీయా, తెలుగు సినిమా ఇండస్ట్రీయా? నేను దీనికి సమాధానం చెప్తాను. కాదు నాగేష్ గారు, ఇక్కడ అల్లు అర్జున్ చుట్టూ గానీ అల్లు అర్జున్ కి సంబంధించి ఆయన గురించే గానీ ప్రభుత్వంలో ఉన్నవారు గానీ ఎవరు అదొక్కటే మాట్లాడట్లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరు రాలేదు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా, హాస్పిటల్ కి ఎవరు విజిట్ చేయలేదు అంటూ ఒక ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి వారు కూడా మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ భయపడుతుంది అని. ఖచ్చితంగా అది ప్రభుత్వంలో ఉన్న నాయకులు మంత్రులు మాట్లాడారు. అది ఇప్పుడు నువ్వు అన్నదానికి లెట్ మీ యాక్సెప్ట్ దిస్ నాయుడు అన్న, చాలా మంచి అద్భుతం అమ్మా, నువ్వు అన్నదానికి నేను అగ్రీ చేస్తున్నా తల్లి. కానీ హ్యూమానిటిక్ అప్రోచ్ అనేది ఇండస్ట్రీ కాదు, మీరు అన్నదానికి నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి వల్ల ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తిని బాధ్యుడిగా చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడాల్సింది. మరి ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కలిసి కట్టుగా అన్నట్లుగా ఫిలిం ఇండస్ట్రీని కొంత అగౌరవంగానో లేకపోతే నిందలో అది నిజంగా భావించారో గానీ మాట్లాడడం జరిగింది. ఇంకో విషయం అగైన్ ఐ టెల్ యు అన్న, ఒక్క సెకండ్. ఐఎమ్ ప్రౌడ్ దట్ మా రాష్ట్రానికి మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే, అల్లు అర్జున్ గారు ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు, హీజ్ ఎ కల్మఫుల్, అక్కడ ఉన్నాడు, నాట్ మర్డర్ చేసిన వ్యక్తి కాదు, కల్పబుల్ హోమిసైడ్ అంటారు దాన్ని జుడిషియల్లో, హీఈస్ వన్ ఆఫ్ దేర్ రైట్. ఆయనకి అక్యూజ్కి వెళ్ళి సినీ ఇండస్ట్రీ మొత్తం కలుస్తుంది, కొంచెం బాధగా ఉంది, రేవతి వాళ్ళకు కూడా విజిట్ అవ్వాల్సిందేమో అన్నారు ఆయన. తప్ప సతీష్ గారు, దీప గారు, మీరు పాపం నగేష్ గారు ఏమో సౌమ్యుడు, మీరు ఇట్లా మొహం మీద సూటిగా ఆయన స్టూడియోలో కూర్చోబెట్టి సూటిగా ప్రశ్నలు అడిగితే అన్నిటికీ సమాధానం చెప్తున్నారు కదా. పాపం నొక్కి నొక్కి అట్లా మొహం మీద అన్ని క్వశ్చన్లు వేయకండి, కొంచెం చూసి వేయండి. డిబేట్ ఓపెన్ అయిందిగా. ఇంకోటి, గతంలో ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విధానం ఏంటి, ఏమైనా హీరో అల్లు అర్జున్ ఏమైనా దేశం కోసం కొట్లాడింది అని అన్నారు. అంటే దేశం కోసం కొట్లాడి ఇవ్వాలి, ఏదో ఆయన జైలుకి పోయింది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రిలేటివ్స్ పక్కన ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి అల్లు అర్జున్